ఎన్ని రోజులు ఉన్నా కానీ ఇప్పుడు మీకు ఉన్నది సరే అవి తీసుకుంటుంది మీరు ఇల్లు తీసుకుంటుంది వాళ్ళు తీసుకొని అవి తీసుకొని దాంతోపాటు మా నారాయణపూర్ కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు పునరావాసం కల్పించాలి, ముంపు గ్రామంగా తీసుకోవాలి. దయచేసి మీరు అన్న మాట ప్రకారం మేము కూడా నారాయణపూర్ ఒకటి ఏకదాటిగా మీరు అందరం నిల్చుండి మీరు ఇచ్చిన హామీ ఏమని చెప్పారు, మీరు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ఖచ్చితంగా నేను అధికారంలోకి రాగా ఎట్టి పరిస్థితుల్లో నెల రోజుల లోపల అసెంబ్లీలో చర్చిస్తా, 6 నెలల లోపల మీకు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మీకు పునరావాసం కల్పిస్తా. ఈ హామీ మాకు ఇచ్చింది. ఆ హామీ మాకు ఇచ్చినాక మేము ఏకదాటిగా ఖచ్చితంగా ఎమ్మెల్యే సాబ్ మన మెట్పల్లి సత్యం మనం గెలిపించుకోవాలి అని చెప్పి మా నారాయణపూర్ కాకుండా వేరే విలేజ్లలో కూడా మేము ప్రచారం చేసి చెప్పినాం. ఆ సార్ కాకుండా పార్టీ పరంగా కాకుండా మాకు తెలిసిన ఖచ్చితంగా వ్యక్తిపరంగా మరి చేస్తాడు, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మనం సత్యవనం గెలిపించుకోవాలి అని చెప్పి మేము చెప్పినాం. అయ్యా దయచేసి 6 నెలలు కాదు 2 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాల నుంచి కూడా అసెంబ్లీలో మా గురించి చర్చరాలే. ఏమున్నా కుడి కాలువ ఎడవ కాలువ ఈ కట్టబంటి ఇళ్ళ మందం నువ్వు తీసుకుంటున్నావు, వాళ్ళని కూడా అద్దంట్లే వాళ్ళని తీసుకో. వాళ్ళతో పాటు మా ఊరికి కూడా ఒక న్యాయం చేయండి. పై విలేజ్లకు ఎంత అది ఉంటుందో మాకు ఇక్కడ దాదాపు ఒక 1200 ఓట్లు ఉంటాయి. 300 ఇళ్ళు ఉంటాయి. 300 అంటే 300 ఇళ్ళల్లో ఎన్ని ఇళ్ళు తీసుకుంటారు? 27 ఇళ్ళు. వాళ్ళకి 27, 30 మిగతా మరి ప్రాబ్లం మొత్తం ప్రాబ్లం. మళ్ళా ఏం లేదు, ఎటు పోరాదు మాకు వచ్చడానికి దాంట్లో ఇది ఒకటే తోవ. ఈ తోవకు మించి వెళ్ళి ఏం చేయరాదు, ఎటు పోరాదు మాకు. దయచేసి మీరు అన్న ప్రకారం ఊరు మొత్తం తీసుకోండి. ఇప్పుడు మీరు తీసుకున్న ఇల్లు మాత్రం అద్దనే లేదు, వాళ్ళే తీసుకోవాలి, వాళ్ళతో పాటు మాకు తీసుకోవాలి. దయచేసి సత్యవన్న ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మన పై అధికారులకు కానీ పార్టీ పరంగా కానీ మిమ్మల్ని ఏదో చేయాలని కాదు. దయచేసి మా బాధను అర్థం చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మాకు పునరావాసం కల్పించండి. ఊరు మొత్తం ఎట్టి పరిస్థితులు తీసుకోవాలని చెప్పి